హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వామ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం వాము. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక 2 చిటికెళ్ళ వాము. ముందుగా ప్యాన్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో వేరుశనగలు. ఇది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. వేరుశనగలు వేయకపోయినా బాగుంటుంది, పిల్లలు తింటారు కదా అని వేసాం మేము. వేరుశనగలు కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చెనపప్పు, మినపప్పు కొంచెం వేగించుకోవాలి. వేగిన తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఎండుమిరపకాయలు వేయించుకుని అవి బాగా వేగిన తర్వాత అవి వేగుతూ ఉంటే ఈలోపు రైస్ తీసుకుని అవి నెమ్మదిగా వేగేలోపు కొంచెం రైస్ తీసుకుని ఇంకెంత కావాలో అంత అనమాట. మా రైస్ ఇగో నైట్ వండాము, అది అలా ఉండిపోయింది అనమాట. ఎవరు తినలేదు. ఇంకా మార్నింగ్ రైస్ మేము ఇలాగ తాలింపు పెట్టేసుకుంటున్నాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి రైస్లో కలిపేయండి. లేదంటే తాలింపులో వేస్తాం కదా, అప్పుడు వేసినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. తాలింపు వేగిపోయింది కదా, ఈ వేగిపోయిన ఈ తాలింపులో మనం సాల్ట్, పసుపు వేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసేసుకోవాలి. నేను వేయడానికి ఏమి వేయట్లేదండి, నైట్ మిగిలిపోయిన అన్నం వేస్తున్నాను. వేడివేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ వామ్ రైస్ పిల్లలకి చాలా మంచిది. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు ఎక్కువ చేసేవారు మా కోసం. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంచుమించు పులిహార అంత టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఇందులో పులిపేయం, వామ్ వేస్తాము, కమ్మగా బాగుంటుంది. ఇదిగో వామ్ రైస్ రెడీ అయిపోయింది. కాకపోతే నేను రైస్ నైట్ వేసాను కదా, ఆ రైస్ అంతా కొంచెం వేడి అవ్వాలి కదా. ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో అలా ఉంచండి. రైస్ మొత్తం వేడిగా అయిపోద్ది. ఇప్పుడు మనకి తినడానికి రెడీగా ఉంది వామ్ అన్నం. ఈ వామ్ రైస్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు. కడుపు నొప్పులు అలాంటివి ఉంటే పోతాయి. మామూలు రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. ఎప్పుడైనా మనం చేసుకోవాలనుకుంటే నైట్ రైస్ మిగిలిపోయినా వేస్ట్ చేయకుండా ఇలా అయితే అందరూ కొంచెం కొంచెం తినేస్తే అయిపోతుంది. మేమైతే ఈరోజు అనుకోకుండా రైస్ మిగిలిపోయింది నైట్ది, ఇది ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. పిల్లలకి ఇడ్లీ పెట్టాము, పెద్దవాళ్ళం అంతా మేము ఈ రైస్ తిన్నామన్నమాట. చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి.